పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. సీసీఐ నిబంధనలు, పత్తి కొనుగోలులో జాప్యంపై నిరసన వ్యక్తం చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్ రావు పర్యటించారు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దళారుల పాలైతా ఉన్నాయి. పోయిన యాసంగి బోనస్ ఇయ్యలేదు సార్, అందువల్ల నమ్మకం లేదు నాకు ఆయన బోనస్ ఇస్తాడని. అందుకే గవర్నమెంట్ కి అమ్మలేదు సార్, ప్రైవేట్ లో 2500కి అమ్ముకున్నా అంటుండు. నిజానికి ఆయన గవర్నమెంట్ కి అమ్ముకుని ఉంటే 2869 రూపాయలు రావాలి. కానీ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది. యూరియా బస్తాలే ఇయ్యలేదు, పోయిన యాసంగి బోనస్ ఇయ్యలేదు. అందువల్ల నేను ప్రైవేట్ దళారులకు అమ్ముకున్నా అని చెప్పి నెల్లి కుదురుకు చెందిన గొగులోతు పీనా గారు చెప్పారు. వడ్లు అమ్ముదామంటే బోనస్ రావడం లేదు. మేము ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రమే లేదు. ఇంత పెద్ద కేసముద్రం మార్కెట్ వరంగల్ తర్వాత అతిపెద్ద మార్కెట్. ఇవాళ ఈ మార్కెట్ లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఇవాళకి కూడా ప్రారంభం కాలేదు. వడ్ల కొనుగోలుకు సంబంధించిన కేంద్రమే లేదు. మొత్తం వడ్లన్నీ దళారుల పాలైతా ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇవాళ సీసీఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సీసీఐ L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాళ్లు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాళ్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీ పోతాడు. నువ్వు 60 సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా? నీకు సమయం చిక్కలేదా? ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా, సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. మేము ఇక్కడికి వస్తున్నామని తెలిసి అధికారులు కావాలని ఇక్కడ రైతులు రావద్దు, మమ్మల్ని కలవద్దు అనే ఆలోచనతో మార్కెట్ బంద్ పెట్టినా మీరు వచ్చుడే కాదు, ఇవాళ మేము మనందరం ఇక్కడ కలుస్తున్నాం అనగానే ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది, కొంత సిగ్గు వచ్చింది, బుద్ధి వచ్చింది అని చెప్తా ఉన్నారు. చాలా చాలా సంతోషం. నేను ఇవాళ ప్రభుత్వాన్ని మీ అందరి మాటలు విన్నాక నేను 1, 2, 3 ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఒకటి, నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోతే, రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగానే మీరు చక్కగా బ్రహ్మాండంగా నడుపుతుంటే, రైతులకు ఏ షికాయత్ లేకుంటే, అంత బాగా జరుగుతుంటే మేము రైతులను కలుస్తామంటే మీకు భయం ఎందుకు అవుతుంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. కిసాన్ కపాస్ యాప్ అని పెట్టినరు, అది ఏం యాప్ ఏందో ఆన్లైనే బుక్ చేసుకోవాలంటారు, దాని ప్రకారమే నడవాలంటారు. మాకెట్లా తెలుస్తుంది, మాతో ఎట్లయితుంది, జర చెప్పండి సీసీఐ వాళ్ళకి, ఇది పద్ధతి కాదు అని అక్కడ కొంతమంది చెప్పింది. పత్తి రైతులు, ఈ ప్రాంత సోయా రైతులు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా రైతుల ప్రయోజనాలు పట్టలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల గురించి ఆలోచన ఎంత మాత్రం లేదు. పనికి మాలిన నిబంధన పెట్టు ఏమని, పత్తిలో 8% కంటే ఎక్కువ తేమ ఉంటే కొనము అని చెప్పి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇలా కొనుగోలు ఆపేసిన పరిస్థితులు. పత్తి రైతును, సోయా రైతును మాకు కలవకుండా చేసే ప్రయత్నం, మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అయినప్పటికీ వేలాదిగా రైతులు తరలి వచ్చి, వారు ఈరోజు కొనుగోలు లేకపోయినా మరి కేసీఆర్ గారి బృందం వస్తున్నది, బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వారందరూ వచ్చి మాకు వారి బాధను డీటెయిల్డ్ గా చెప్పినారు. కపాస్ కిసాన్ యోజన, కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఒకటి తీసుకొచ్చి అనవసరంగా దానివల్ల కొనుగోళ్లలో లేని జాప్యం జరిగే విధంగా ఎవరికి చెప్పకుండా ఈ యాప్ ద్వారా మాత్రమే అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి యాప్ తీసేయండి. గతంలో ఎట్లయితే మార్కెట్ యార్డ్కి వచ్చి డైరెక్ట్ గా అమ్ముకునే పరిస్థితి ఉండేనో అది తీసుకురండి.